హాయ్ హలో గాయ్స్ అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Radha904. Playing duck, duck, goose with my gun. When you see me, you better run. సో గాయ్స్ మన KTM RC 200 BS3 మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం గాయ్స్ విత్ అక్రోపోవిక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. మైలేజ్ ఎంత వస్తుందో ఏ విధంగా వస్తుందో చూద్దాం గాయ్స్. మళ్ళీ GoPro వీలో కలుసుకుందాం. చలో. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోటో బ్లాగ్ గాయ్స్. సో ఇప్పుడు ఈ బండిలో అనేది పెట్రోల్ ఉంది, ఇంతుందేమో ఈ పెట్రోల్ అయిపోగొట్టేసాలి. పెట్రోల్ అయిపోగొట్టేస్తే సెట్ అయిపోతుంది. 1 లీటర్ అనేది పెట్రోల్ తీసుకుందాం. నార్మల్ పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్ తీసుకుందాం. పెట్రోల్ తీసుకొని वन लीटर मारो भाई एग्जैक्ट. चरा पैसल కచ్చాయే చేవు. సో పెట్రోల్ అయితే తీసుకున్నాం, 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకున్నాము. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అక్రోపోవిక్ KTM RC 200 BS3 మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం గాయస్. ఇప్పుడు ట్యాంకీలో పెట్రోల్ అనేది ఉంది, అది మొత్తం ఎంటీ చేద్దాం ఫస్ట్. అది ఎంత ఉందో ఏమో తెలియదు, నాకు ఐడియా లేదు. మీటర్ అనేది ఖరాబ్ అయింది, ఎంటీ చేసినాక ఇంటే అయిపోతే జల్దీ పెట్రోల్. మొన్న రీసెంట్గా ఏమైందంటే కొమ్మరివెల్లి అనేది వెళ్ళినా గాయస్. అంటే నార్మల్గా వెళ్ళినా, బ్లాగ్ తీయలే, ఏం తీయలే, ఫ్యామిలీ వాళ్ళతో వెళ్ళినా. సో అప్పుడు బైక్ మీద నుంచి కింద పడ్డా. చిన్న చిన్న దెబ్బలు, ఫ్రాక్చర్స్ అనేది తాకినాయి నాకు. అంటే ఏమైందంటే యాక్టివ్ మీదకే కింద పడ్డప్పుడు నాకు ఒక భయ్య వాళ్ళు హెల్ప్ చేసారు. అంటే ఒక హాస్పిటల్ తీసుకోవడం కానీ, దగ్గరుండి చూసుకోవడం కానీ, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రిక్ చేసి హెల్ప్ చేసి చాలా మొత్తం నైట్ వరకు మాత్రమే ఉండు. మా ఫ్యామిలీ వాళ్ళకి అనేది మా ఇంకలా ఉంటే వాళ్ళకి దెబ్బలు తాకిండే. దెబ్బలు తాకితే మొత్తం ఫ్యామిలీ మొత్తం దగ్గరుండి హెల్ప్ చేసిరు. భయ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అసలు వాళ్ళు ఉండాలి భయ, చాలా హెల్పింగ్ చేశారు, ఉండాలి. ఇక మా ఇంటి వాళ్ళకి చెప్పుకోవాలి. అప్పుడు సౌండ్ అయితే చెవులు గిల్లు అంటున్నాయి ఖాళీ. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎంటీ ట్యాంక్ చేసి వాళ్ళు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయిపోతే సెట్ అయిపోతుంది. ఇది అయిపోతలేదు, ఎంత దూరం పోతుందేమో పెట్రోల్లో. సౌండ్ ఏ విధంగా ఉంది గాయస్, కామెంట్ చేసి చెప్పండి. మొన్న యాక్టివా కొమ్మరిలికి వెళ్ళినని చెప్పిన చూడండి గాయస్, ఏంది యాక్టివా అది. మనోడు కింద పడి యాక్సిడెంట్ అయితే ఇక్కడ గింటింగ్ అంతా ఆడే చేయించుకుండు. పైసలు లేవరా అంటే ఆడే చేయించుకుండు, ఏమనలే. ఉందా పెట్రోల్? ఇంకా ఎంత ఉండొచ్చు, ఇంకెంత ఇంకా హాఫ్ లీటర్కి ఎక్కువ ఉంటుందా? ఎటరా బాయ్, ఇంకా పెట్రోల్ ఉంది గాయస్, ఇంకా అయిపోలేదు అమ్మా గాయస్. ఇప్పుడైతే మేము ఒక చిన్న అప్డేట్ చేద్దాం అనుకుంటాం గాయస్ మన మైలేజ్ టెస్ట్లో అనేది. ఇప్పటికీ 2 రౌండ్స్ అనేది కొట్టినాం తుగ్గుడకి. ఇప్పటికి ఇంకా పెట్రోల్ అయిపోలేదు, నాన్ స్టాప్ కొడుతున్నాం, ఇంకా పెట్రోల్ అనేది అయిపోలేదు. సో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ డబ్బా తీసుకున్నాం, ఒక 10 రూపీస్ది. హాఫ్ లీటర్ అన్న పెట్రోల్ పోసి మైలేజ్ టెస్ట్ అనేది చేద్దాం అనుకుంటున్నాం గాయస్ హాఫ్ లీటర్లా. ఎందుకంటే ఎండలు మామూలుగా కొడతలేదు గాయస్, ఫుల్ మంట చుట్టుకుంటుంది మొత్తం. ఎండలు గట్టిగా కొడుతున్నాం గాయస్, అనుకో కనపడలేదు. హాఫ్ లీటర్ పెట్రోల్ మైలేజ్ టెస్ట్ చేద్దాం గాయస్. ఇప్పుడు మా దోస్తు ఓఎంరా అంటే ఎండలు మస్తు కొడుతున్నారా, వద్దు అమ్మా అని భయపడుతుండు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక చెట్టు నీడ కాపుకుందాం, చెట్టు నీడ కాపుకొని హాఫ్ లీటర్ పెట్రోల్ అనేది పోదాం. ఇక్కడ ఆఫ్టర్ ఉంది చెట్టు నీడ. అమ్మా మటీలు స్కెడ్ అవుతుంది ఖాళీ, అది మటీలనే స్కెడ్ అవుతుంది. ఇది వచ్చేసి హాఫ్ లీటర్ బాటిల్ 10 రూపీస్ది. ఇంకా వేద్దాం పెట్రోల్. ఫస్ట్ అనేది 1 లీటర్ వేద్దాం అనుకున్నాం, కానీ ఎండలు ఇక మస్తు కొడుతున్నాయి. ఇక మా వానికి కూడా అవుతలేదంట, అదే తిరగలేదు రా మా హాఫ్ లీటర్ చేద్దామంటే ఆడ చెప్పిన ప్లాన్ అనేది ఇక హాఫ్ లీటర్ అనేది చేద్దాం. ఇక హాఫ్ లీటర్ మైలేజ్ చేస్తే దాన్ని ప్లస్ చేద్దాం, ప్లస్ చేస్తే అర్థమైపోతుంది. ఇంతేనా? ఫుల్ చేద్దామా? ఇంతేనా? ఇంక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంక దుకాణం ఉంది కాబట్టి. ఇప్పుడైతే హాఫ్ లీటర్ పెట్రోల్ అనేది తీసుకున్నాము. ఈ పెట్రోల్ అయిపోతలేదు అమ్మా. ఇప్పుడు కూడా 2 రౌండ్స్ కొట్టినాం, అయినా అయిపోతలేదు. దయకుయ్య పెట్రోల్ అయిపోయినా కలుస్తా గాయస్. స్టార్ట్ అవుతలేదు, ఎక్కువ రిస్క్ చేయొద్దు మనం, మళ్ళా ఎఫెక్ట్ పడుతుంది. స్టార్ట్ అవుతలేదు కదా,
ఇప్పుడు టెస్ట్ చేద్దాం. 700 తలంచి. హాఫ్ లీటర్ అయితే మైలేజ్ అయితే చేయబోతున్నాం గాయస్, చూడండి. ఓకేనా, వస్తావా కరెక్ట్? ఇంకోతాయి మరా పోయి ఉంటావా అట్లా. సో గాయస్, మనం ట్రిప్ 1 అయితే 0 చేయడానికి ట్రై చేద్దాము. ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి అనేది పని చేయదు. 0 కారా అరే. 0 అయితే లేదు. ఇక మొత్తం 3 రోజుల్లో చూద్దాం. 45,743 కిలోమీటర్స్ అనేది తిరిగింది గాయస్, చూసుకోవచ్చు. ఒక ఫోటో తీసి లాస్ట్ అనేది చూపిస్తాం మీకు. 45,743 చూసుకోండి గాయస్, కరెక్ట్. మళ్ళా ఇది రాంగ్ బ్రో అది అనగల. విత్ అక్రోపా ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. ఓకేనా, పెట్రోల్ అయితే పోసేసినాం. ఇప్పుడైతే పోదాం. ఇక సెల్ఫ్ పోదాం. స్టార్ట్ అయిపోయింది, ఒకటే సెల్ఫ్కి స్టార్ట్ అయిపోయింది. రా ఇక్కడ. బాబా 2 సెకండ్లు ఆగానే ఫుల్ చెమటలు పట్టిపోయినాయి లోపల, ఎలిమెంట్ లోపల మొత్తం. మినిమం ఏమో 80 కొడతాము, మ్యాక్సిమం ఏమో 100 లోపలే కొడతాం. 80 నుంచి 100 లోపలనే పోదాం. ఎక్కువ స్పీడ్ కూడా పోవద్దు, ఎందుకంటే మళ్ళీ టెస్ట్ చేస్తున్నాం కదా మనం. సో దానివల్ల ఎక్కువ కొట్టద్దు. ఓకేనా, ఎండలు అయితే మరీ ఘోరంగా కొడుతున్నాయి గాయస్. బాబా సౌండ్ ఏ విధంగా ఉంది కామెంట్ డౌన్ చేసి చెప్పండి గాయస్. నెక్స్ట్ ఏ వీడియో వేయాలనో కామెంట్ డౌన్ చెప్పండి గాయస్, కామెంట్స్ చేయండి. ఖాళీ బండి మీద పోతుంటే ఎట్లా వస్తున్నాయంటే రియాక్షన్స్, కోమ చూస్తున్నారు అందరినీ మనలని. మేము రియాక్షన్స్ షూట్ చేయలే, కానీ ఒకవేళ రియాక్షన్స్ షూట్ చేసాం అనుకో మస్తు అనిపిస్తుంది, క్రేజీ వస్తున్నాయి రియాక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. ఎండకి తిరగలేక ఓపిక లేక ఆపరేటర్ చేస్తున్నాం గాయస్. ఇక తిరిగి 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 పెట్రోల్ అయితే ఏడైతే అయిపోతుందో ఆడ అనేది కరెక్ట్ రేట్ కూడా వస్తుంది కదా, అప్పుడు చెక్ చేద్దాం మైలేజ్ అనేది. ఇంకొకటి మనకి కామెంట్స్ వచ్చినాయి ఏమని అంటే, నీ సౌండ్ ఎక్కువ వస్తుంది బ్రో, బండి సౌండ్ అనేది ఎక్కువ వస్తలేదు, లైట్ వస్తుంది, మైక్ ఫిక్స్ చేసుకో బ్రో అని చెప్పేసి ఒక అతను కామెంట్ చేసిన ఒక బ్రో. అదేమో కామెంట్ వచ్చింది, సరిగ్గా గుర్తులేదు నాకు. చదివి కామెంట్ చేసాం మళ్ళీ. దీనికి ఏందో నాకు అర్థమవుతాను, నాయిస్ క్యాన్సిలేషన్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ అనేది రిమూవ్ చేసేస్తుంది. అందుకోసమే సౌండ్ అనేది ఎక్కువ వస్తలేదు మనకి. అది ఎట్లా చేయాలేమో మనకు సాల్వ్ అవుట్ ఎట్లా చేయాలేమో అర్థం అవుతలేదు అది. ఇక అదొక మెయిన్ ప్రాబ్లమ్ వచ్చింది. క్లారిటీ ఏ విధంగా ఉంది గాయస్ చెప్పండి. ఓకేనా, ఇక సౌండ్ అయితే మైక్ది ఎట్లా చేయాలో మనకు అర్థమవుతలేదు. ఏదైనా కామెంట్ డౌన్ చెప్పండి గాయస్, మీకు తెలిసే మన దుకాణం ఉంటే. ఓకేనా, నుంచి 100 లోపలనే మధ్యాల మ్యాక్సిమం 100. అంటే 95. ఇప్పటికి 3వ రౌండ్ ఇది తూడకి రావడం. ఇది పెట్రోల్ అయిపోయినకి 2 సార్లు, ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేయడానికి మళ్ళీ ఒక థర్డ్ టైం. ఇది పెట్రోల్ అయిపోతూనే పోతలేదు. మైలేజ్ తీయమన్నప్పుడే మైలేజ్ తీయదు, మైలేజ్ తీయొద్దు అన్నప్పుడే ఇస్తుంది. ఇట్లా చేయదాము. అంటే 100 కొడితే పోతుంది, కానీ వద్దు మనకి 100 లోపలనే పోవాలి కాబట్టి 100 పోతున్నాం. ఆల్మోస్ట్ అనేది ఒక 10 కిలోమీటర్స్ కవర్ చేసాము. ఇప్పటిదాకా 45,743 ఉండే, 53 అయింది.
45,753 అయింది. ఒక 10 కిలోమీటర్స్ అనేది కవర్ చేసాం ఆల్రెడీ. ఇంకా ఎంత ఇస్తుందో అనేది చూద్దాం ముందు ముందు వీడియోలో. స్టే ట్యూన్ గాయ్స్, వీడియోలో కంటిన్యూ చేసుకొని చూడండి, అర్థమవుతుంది మీకు BS3 మైలేజ్ ఎంత వస్తుంది. ఓకేనా? రేటింగ్ చూసుకోవచ్చు గాయస్. మనం ఎంత దిగింది అంటే 45757 కిలోమీటర్స్, 58 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ అయింది గాయస్. ఎంత తిరిగింది? ఆల్మోస్ట్ ఒక 16-17 ఏమో తిరిగింది అనుకుంటా నాకు తెలిసి. ఇంకైతే పోతుందో స్టే ట్యూన్ గాయస్ వీడియోలో అనేది. లాస్ట్కి వచ్చినాం ఐఫోన్కి, కానీ జట్కాలు మాత్రం మిగిలేదు. ఇంకా మాక్సిమం ఒక 16-17 అంటే ఇస్తుంది మరి, అంతగా అనిపిస్తుంది 40 ఇస్తుంది ఏమో, నమ్మకం అయితే లేదు. కానీ చూద్దాం మనం ఎంత ఇస్తుందో ఏం కథను. ఆఫ్ అయిపోయింది. స్టార్ట్ చేసి చూద్దాం. అవరా అరే దిగాక ఎక్కురా చూద్దాం. అదే మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయిందా? నా జట్కలు గిట్కలు ఏమీ లే, నాకు డైరెక్ట్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అయిపోగానే సీదా మళ్ళీ అనేది చెక్ చేద్దాం. ఇక ఎక్కువ రిస్క్ చేయొద్దు, మళ్ళీ ఎక్కువ రిస్క్ చేస్తే మనకే దిమాగ్ ఖరాబ్ మళ్ళీ. ఇప్పుడైతే 45,760 తిరిగింది. అంటే ఆల్మోస్ట్ దగ్గర ఎంత తిరిగిందో మీరు క్యాలిక్యులేటర్ చేసుకోండి. ఓకేనా? లాస్ట్ కానీ చెప్తాను నేను స్టే ట్యూన్ వీడియోలో. జట్కలు మళ్ళీ ఆఫ్ అయింది. సైడ్ కానీ ఆపుతా. నీడ ఉంది అట్లా. అయితలేదు, స్టార్ట్ అవుతలేదు. ఎక్కువ రిస్క్ చేయదు. ఎంత చూడు, సరే మీటర్ ఆఫ్ చేస్తున్నా. రీడింగ్ వచ్చేసి 45,760 అయితే తిరిగింది. ఇప్పుడు క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసిన. 45,760 మైనస్ 45,743 ఎంత ఉంది ఇక? ఇగో ఫస్ట్ స్టార్టింగ్ 45,743 తిరిగింది కదా. ఇప్పుడు ఇగో ఇప్పుడేమో ఇది తిరిగిన రీడింగ్ ఇది 45,760 చూసుకోండి గాయస్. 45,760 ఇప్పుడేమో అందుకే మేనేజ్ చేసిన. ఫస్ట్ తిరిగిన రీడింగ్ ఇది 45,743 అనేది తిరిగింది స్టార్టింగ్లో ఉన్నప్పుడు అప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఈక్వల్ కొడతా ఎంత తిరుగుతుందో చూద్దాం. 17 వచ్చింది. హాఫ్ లీటర్కి మైలేజ్ అనేది 17 వస్తుంది. అది లీటర్కి ఇంకొకసారి ప్లస్ చేసుకుందాం మనం. ప్లస్ 17 34 వస్తుంది మైలేజ్. KTM RC 200 BS3 విత్ అక్రోపావిక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ మైలేజ్ టెస్ట్ అయితే చేసినాం గాయస్. కంప్లీట్ అయ్యింది. మీ రిజల్ట్ అనేది చూసుకోవచ్చు గాయస్. 34 మైలేజ్ టెస్ట్ అనేది వచ్చింది. ఒక హాఫ్ లీటర్ అదే మైలేజ్ అనేది టెస్ట్ చేసినాం. 34 వచ్చింది చూసుకోవచ్చు మనం. 34 వచ్చింది. మళ్ళీ ఫేక్ కాదు రియల్ అది అనుకోవాలా. బండి బి స్టార్ట్ చేస్తా చూడండి. ఇక బండికి డిస్టర్బ్ అవుతుంది చూసుకోవచ్చు. ఓకేనా? మైలేజ్ అయితే 34 వచ్చింది గాయస్. ఓకే, ఇక బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.